చే నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు ఆశ్చర్యకరుడా నాలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా షాలేము రాజు. అందరం ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం అందరం చెప్తాం. స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి స్తోత్రం 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 చెప్పాలి. రెండు చేతులెత్తి స్తోత్రం స్తోత్రం నోరుతో చెప్పాలి. విత్తబడిన వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను నన్ను ఖచ్చితముగా నిశ్చయముగా పోషించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. భయాందోళనకి గురవ్వాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదంటే మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు తన వాక్కులు ఎంతగానో మనల్ని బలపరిచినారని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి అయిన దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడైన యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిత్య రాకడకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి నైనా నీ ఘనమైన నామము, శ్రేష్టమైన నామమును బట్టి మీ వద్దకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని నన్ను మమ్మల్ని నిలబెట్టారయ్యా. కేవలం నీ కృప, నేను దేనికి పనికిరాని దాన్ని ప్రభువా, కేవలం నీ కృపనిచ్చి ఈ విధముగా బోధించడానికి సహాయము చేస్తా వస్తా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. ప్రభు, ఆ బిడ్డలు ఎంతగానో వేదన, బాధ, దుఃఖము నాయన, నిట్టూర్పులు అయ్యా, భర్త మారితే భార్య మారలేని పరిస్థితి, బిడ్డలకి పరిస్థితులు బాలేని పరిస్థితులు, పెళ్లి చేయలేని ఆర్థిక ఇబ్బందులు ఎన్నో నాయన ప్రభు. వాటన్నిటిని ఎరిగిన దేవుడా, సమస్తం ఎరిగిన దేవుడా అయ్యా, మాతో మాట్లాడావు ప్రభు. ఇదిగో నీ 10వ వంతు నీ 10వ భాగం దొంగిలిస్తున్నావు కాబట్టి నీకు దరిద్రత అన్నావు ప్రభు. అయ్యా, దాన్ని మా బిడ్డలు దొంగిలించకుండానట్లుగా సహాయము చేయండి ప్రభు. అయ్యా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. అయ్యా, 10వ వంతు తీసుకురావడానికి నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, వేకువని లేవాలని మాట్లాడుతూ వచ్చారు ప్రభు. ఉదయకాల ప్రార్థనలో నాయన మేము ఉండాలి ప్రభు. వేకువనే కన్నీళ్లు విడవాలి ప్రభు నీ సన్నిధిలో. అయ్యా, ఫోన్లు కాదయ్యా, ముసలమ్మ ముచ్చట్లు కాదయ్యా, పనికి మాలిన ముచ్చట్లు కాదయ్యా, నీ యొద్ద వెళ్ళి నాయన నీ సన్నిధికి వచ్చి నాయన హృదయముతో నాయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయవాలని సెలవిచ్చావు ప్రభు. ఉపవసించి ప్రార్థన చేయటం వల్ల అయ్యా, దైవజనులు వచ్చి ప్రార్థన చేయడం వల్ల గొప్ప కార్యాలు చేస్తానని సెలవిచ్చావు ప్రభు. ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తిని అనుభవించాలి మా ప్రియులు ప్రభు. గృహ దర్శన జరుగుతుండగా అనుభవించాలి మా బిడ్డలు ప్రభు. పరలోకపు తండ్రి, ఆకాశ వాకిళ్ళు విప్పి వీరి ఒక్కొక్క నాయన ప్రభా తండ్రి అవసరతలు అక్కర్లన్నీ మీ మహిమేశ్వరుల సమృద్ధిగా తీర్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. పరలోక ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. స్తోత్రం స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును మా యందు నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించబడును గాక. మమ్మల్ని శోధనలోకి తేకుండా దుష్టుడి నుంచి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలం, మహిమ నిరంతరము
నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. కళ్ళు మూసుకోండి, ఆశీర్వాదం తీసుకుందాం.